सीसीटीवी कैमरा को हैक करता था, नो फुटेज। It definitely looks like an attack on Deva. Excuse me. మీరు రెస్టారెంట్కి వచ్చాను. ఎనీ ప్రాబ్లం? నాట్ యువర్ ప్రాబ్లం. యూ క్యారీ ఆన్ ప్లీజ్. జస్ట్ మినిట్. మిమ్మల్ని చూస్తుంటే ఎక్కడో చూసినట్టుంది. మీ పేరేంటి? దేవా సార్. సార్ ఆ దేవా మనుషులు సార్ 5th ఫ్లోర్ మొత్తం ఆక్యుపై చేశారంట. ఏదో ఫారెన్ మ్యూజికల్ బ్యాండ్ అని రాంగ్ క్రెడెన్షియల్స్ ఇచ్చారు. దేవా ద మ్యూజిషియన్. యా సార్. వినడానికి బాగుంది కదా. మీరేం చేస్తుంటారు? ఆమె డాక్టర్. అంటే ప్రైవేట్ ప్రాక్టీస్ ఆర్ హాస్పిటల్? మెడిమెక్స్ ముంబై బ్రాంచ్. చిన్న పని మీద హైదరాబాద్ వచ్చాను. సారీ, డోంట్ మైండ్ మీ ఆస్కింగ్. పడప్ మీ జాబ్. క్యారీ. కానీ సార్ ఆ చనిపోయిన వాళ్ళలో దేవా కూడా ఉండొచ్చు కదా. ఛాన్సే లేదు. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, కొంచెం ఇటు నుంచి వెళ్ళరా. సెక్యూరిటీ రీజన్స్. సార్ వాళ్ళ రూమ్ లో మొత్తం 7 సెల్ ఫోన్స్, 18 గన్స్ దొరికాయి సార్. కానీ చల్లగాలి చెవుల్లోకి వెళ్లకుండా అది. మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి ఇక్కడ తాతయ్య ముందు. ఎన్ని రోజులు బ్రతుకుతారు నా తాతయ్య? మీ తాతగారికి ఏ జబ్బు లేదు, ఉన్నది ఒకటే చెప్పు, హైపోకాండ్రియా. అన్ని జబ్బులు ఉన్నాయని ఫీల్ అయ్యే చెప్పు అంతే. నెల రోజులు ట్రీట్మెంట్ కి రమ్మన్నారు. మీ తాతగారి కోసం కాదు, మీకోసం. నా కోసం? ఫస్ట్ టైం మిమ్మల్ని చూసినప్పుడు గుండెల్లో ఏదో మోగుతున్నట్టు. ఫోన్ మోగుతుంది. లేదండి, అది వేరే సౌండ్. కాదండి, ఫోనే మోగుతుంది. ఓ హలో రే గోల్డ్, కరెక్ట్ గా చెప్తుంటే మధ్యలో ఫోన్ చేసావు. రాత్రి ఎక్కడెక్కడ తిరిగాం? నాకు అసలు సగం సగం గుర్తుంది. ఆయన ఎప్పుడు అడుగుతాం. గన్ను కనపట్టలేదురా. మిస్ అయితే ఎత్తుక్కో, లేదంటే కొత్తది కొనుక్కో. కొంపదీసి మీ ఇంట్లో వదిలేశానేమో. మా ఇంటి నేను రేపు వచ్చి ట్రీట్ చేస్తా. నాకు ఒక అర్జెంట్ పని ఉంది, మళ్ళీ వస్తా. బాయ్. ఏం చేస్తావు నువ్వు? కంగారుతో చంపేస్తా. నా రూమ్ ఏమైనా క్లీన్ చేసావా? చేశాను. వింటావా? అందులో ఏమైనా 9mm రష్యన్ మెట్చి గోల్డ్ అండ్ బ్లాక్ మెటాలిక్ ½ kg వెయిట్ ఉంటుంది, దొరికిందా? నేనే తీసుకున్నాను రా. నువ్వు ఎందుకు తీసుకున్నావు? అదే చేసుకుని ఇద్దామని. ఏం చేసుకునేద్దామని? షూటింగ్. షూటింగ్ ఏంట్రా తిక్క సన్నాసి? షేవింగ్. నువ్వు అడిగేది ట్రిమ్మర్ గురించే కదా. ట్రిమ్మర్ కాదన్నయ్య. నేను వాగరా. ఎవరిచ్చాడు నీకు? ఇచ్చింటూ అది నా చేతికిచ్చానా? ఎందుకు ఓరక్షణ చేస్తున్నాడు? ఓ పనిచేరా, మీ అమ్మని కాల్ చేసే పొద్దున్న నుంచి ఖాళీగా ఉంది. మీ నాన్నని కలిసేరా? ఆయన్ని ఆయన మెడికల్ షాప్ ని భరించలేకపోతున్నాను. నన్నేమన్నాను? నా మెడికల్ షాప్ మాత్రం ఏమనదు. మీరు నన్ను ఎందుకు అన్నట్టు? పక్కింటి ఆవిడ అంటే నువ్వు ఊరుకుంటావా? మీరు ఎవరన్నా అనుకోండి, నన్నే అన్నారో చూడండి. బెస్ట్ మీ బాబాయ్ కాల్ చెప్తా, నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఒక్క సీతారామరాజు చచ్చిపోతే లక్షలాది సీతారామరాజులు కొట్టుకోవాలి సార్. ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవకారుడని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కొల్లగొడతాడు. అది నిజంగా. వద్దు, నువ్వు కలిస్తే నేను చచ్చిపోతాను. అయినా నేను సీతారామరాజుని కాదు, హాస్పిటల్లో టైలర్ని.
అదే బుల్లెట్ ఎవరికైనా తగులుంటే ఏమై ఉండేది? ప్రాణాలు పోయి ఉండేవి సార్. ఇలాంటి మనుషులతో ఎప్పటికైనా డేంజర్ సార్. నా మాటిని పోలీసుకి చెప్పండి. పోలీసులా? మీరెందుకు సార్ కంగారు పడుతున్నారు? అతను నా ఫ్రెండ్. ఫ్రెండ్ ఎప్పుడయ్యాడో ఎలా అయ్యాడో తెలీదు. ఫ్రెండ్ అయిపోయాడు సార్. ఎవరికి కనిపించిన దేవాలో అందరికీ ఒక డేంజరస్ మనిషి కనపడుతున్నాడు. కానీ నాకు రోజు కనిపించే దేవాలో ఒక మామూలు మనిషి కనపడుతున్నాడు. అతన్ని ఎలాగైనా బయటికి తీసుకురావాలి సార్. మార్చేయాలి. మార్చేయాలా? ఎలా? గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు టీవీ 99 న్యూస్ బులెటిన్. వరుస షూట్అవుట్స్, గ్యాంగ్ వార్స్ తో వణికిపోతున్న మహానగరం. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ జాహ్నవి గారు. బుల్లి తెరపై సంచలనం సృష్టించిన పిలిస్తే వస్తా సీరియల్ 1000 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎవరు పిలవకుండానే ప్రతి ఇంటికి వెళుతున్న సీరియల్ బృందం. ఇది న్యూసా? మేడం మేడం లైవ్ లో అలా. ఎవరు సార్ ఆవిడ? వాడి లవర్, మాజీ లవర్. వాడి ఫోకస్ వీటన్నిటి మీద షిఫ్ట్ అవ్వాలంటే 10 ఏళ్ల క్రితం విడిపోయిన వీళ్ళిద్దరిని కలిపేయాలి. ఇనఫ్ సార్. ఇంకిలాంటి చెత్త న్యూస్లు చదవటం నా వల్ల కాదు. 5 ఇయర్స్ నుంచి అడుగుతున్నాను. నాకు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అంటే ఇంట్రెస్ట్ అని. 2 ఛాన్సులు ఇచ్చా. ఏం తెచ్చావు? బస్సులో జేబులు కొట్టేటాలు, గుడిబెట్టల దగ్గర చెప్పులు కొట్టేటాలు. వీటిలో ఏమైనా సెన్సేషన్ ఉందా? ట్రై ఫర్ ఏ సెన్సేషన్ న్యూస్. ఆ సంగతి తర్వాత. ముందు ఆ న్యూస్ కంప్లీట్ చేయి. మీరే చదవండి. నేను చదువుకో. జాహ్నవి, ఇక్కడే కంటిన్యూ అయితే నాలో చదివేసి న్యూస్ పేపర్ అయిపోయేలా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ డాక్టర్ దాస్, MBBS MS గోల్డ్ మెడలిస్ట్. హీస్ డాక్టర్ కూచిపూడి, జస్ట్ సైకియాట్రిస్ట్. ఐఎమ్ జాహ్నవి, సీనియర్ జర్నలిస్ట్. అయితే ఏంటి? అంటే ఎంత కోపం ఉన్నా అలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదేమో. నా జాబ్, నా ప్రోగ్రామ్, నా ఇష్టం, వదిలేస్తా. నువ్వెవరు అడగడానికి? జాబా? నేను మాట్లాడుతుంది లవ్ మ్యాటర్ గురించి. వాట్? నా లవ్ మ్యాటర్? అంటే లైఫ్ అన్నాక బోల్డ్ అని తప్పులు పొరపాట్లు జరుగుతుంటే సర్దుకుపోతుండాలి. ఎగ్జాక్ట్లీ. అడ్జస్ట్మెంట్ సార్లే ఉతికిన బట్టలు వాటిని సర్దుకోలు కానీ మళ్ళీ ఉతకూడదు. అసలు ఏంటి మీ పిచ్చివాగుడు? దేని గురించి మాట్లాడుతున్నారు? చిన్నప్పుడు న్యూస్ పేపర్ చదవడం మీకెవరు నేర్పించారు? నా ఫ్రెండ్. అప్పుడు ఫ్రెండ్, తర్వాత బాయ్ ఫ్రెండ్, ఆ తర్వాత లవర్, పెళ్లి చేసుకుంటే హస్బెండ్, పిల్లల కంటే ఫాదర్. ఇది మరి టూ మచ్. ఇట్స్ ఇట్. చూడండి, ఎవరో అనుకొని నా దగ్గరకు వచ్చినట్టున్నారు. అసలే ఇరిటేషన్ లో ఉన్నాను. నా మూవ్. లాభం లేదు, పాట పాడేయాల్సిందే. పాట. వారు వీరు అంతా చూస్తూ ఉన్నా చూసా తిరిగింది. ఊరు పేరు అడిగేయాలనుకున్నా పడుచందం పక్క నుంచే. మార్పు మంచితనం. ఆయన చెప్పిన లవ్ స్టోరీ కూడా అబద్ధమేగా? అబద్ధమే ఉండొచ్చు సార్, కానీ పూర్తి కాదు. జాహ్నవి గురించి మాట్లాడిన ప్రతిసారి తన కళ్ళలో ఏదో ఎక్సైట్మెంట్ చూసా. అంటే సగం నిజమే, మిగతా సగం కూడా నిజం చేసేస్తే పోలా. మాఫియా సార్, వాళ్ళతో పెట్టుకోకూడదు. డాక్టర్ సార్, మనతో అబద్ధం ఆడకూడదు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? నెల రోజుల నుంచి ఏ పేపర్ చూసినా, ఏ ఛానల్ చూసినా దేవా దేవా దేవా. చివర్లో క్వశ్చన్ మార్క్. పోలీసులు ఏం చేస్తున్నారు అని. ఇప్పటి వరకు 8 మర్డర్స్ జరిగాయి. ఒక్క క్లూ కూడా పట్టుకోలేకపోయాం. వాట్ ఈస్ హ్యాపెనింగ్ శర్మ? వాడు మీకు సేయింగ్ దిస్ సార్. కానీ 25 సంవత్సరాల నుంచి దొరకని వాడు 4 రోజుల్లో ఎలా దొరుకుతాడు? గివ్ us some more time sir, please, I request. We'll grab him. వాడు ఎంత స్మార్ట్ గా హైడ్ అవుతూ వస్తున్నాడు అంతే స్మార్ట్ గా మనం స్టెప్స్ వేయాలి. వాట్ డు యు మీన్? సార్, we are running few undercover operations, but one we are very close to. సార్ దిస్ ఇస్ పూజ. నేను చెప్పినట్టు కవర్ ఆఫీసర్. పూజ, సార్, దేవా దూల్పేట్లో ఒక చిన్న క్లినిక్ లో ట్రీట్మెంట్ తీసుకున్నట్టు క్లూ ఉంది. మేం పేషెంట్స్ లాగా అక్కడికి వెళ్ళాం. దేవా డాక్టర్ తో చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో ఇంకొంచెం టైం ఇస్తే దేవాన్ని ఖచ్చితంగా పట్టుకుంటాం.